హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ అండి. సొరకాయతో తయారు చేసుకునే కద్దు కా ఖీర్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 కప్పుల సొరకాయ తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుములో వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలండి. అలా వేసుకోవటం వల్ల సొరకాయ తొందరగా వేగి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. సొరకాయ తురుము వేగుతూ ఉండగానే వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 3/4 లీటర్ పాలు పోసుకొని పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. చిన్న మంట మీద పాలు అనేవి అడగంటకుండా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు అయితే మనకి మరిగిపోయినాయండి. దీంట్లోకి ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పావు గంట ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. నేను 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకున్నాను. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల మనకి సొరకాయ తురుము కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. పచ్చివాసన లేకుండా ఉండేట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కోవాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 100 గ్రాముల పచ్చి కోవా తీసుకున్నానండి. తర్వాత 1.5 కప్పు పంచదార వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వీలుగా గోరువెచ్చటి పాలు వేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న సొరకాయ తురుములోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి కోవా మనకి అవైలబుల్గా లేదు అనుకుంటే కోవాకి బదులుగా మిల్క్ మేడ్ని యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ తురుము పచ్చి కోవా అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం మరిగించుకున్న పాలు వేసేసుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా మెత్తగా ఉడికిన తర్వాతే అందులోకి వేసుకోవాలి. ఇవైతే రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆపేసి మనం సొరకాయ తురుములోకి ఈ పాలన్నిటిని కూడా పోసుకుందాము. షుగర్ అనేది నేను 2 కప్పుల సొరకాయ తురుముకు గాను 1.5 కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు ఎంతైతే స్వీట్ తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కావాలి అనుకుంటే మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేసుకోవటం లేదు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని లాస్ట్లో మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై నట్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి మనం జీడిపప్పు, పిస్తా, బాదం ఇలా మనకి నచ్చిన డ్రై నట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కద్దు కా ఖీర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడిగా తినచ్చు, అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిజర్ట్ లాగా కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.